మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సంతోషంలో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం 8:15 అయింది. దైవజనులు చెప్పారు భావాత్మక కార్యక్రమం ఉంది కాబట్టి సుదీర్ఘమైన ప్రసంగం కాకుండా 1-2 మాటలు చెప్పి ముగించమని నాకు సమయం జరిగింది. మీరు కూడా ఏం భయపడమాట, నేను తీసుకురావడానికి 11 గంటల వరకు సత్యం తీసుకొచ్చాను. చలి ఎక్కువగా ఉంది, మేము కూడా దూర ప్రదేశం వెళ్ళాలి కాబట్టి 1-2 మాటలు చూసుకొని మనము ముందుకు కొనసాగాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అయిన బైబిల్ నుండి కొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథము 10 సంవత్సరం దైవజనుల వాక్యం చెప్తున్నప్పుడు 49వ కీర్తన ఒకసారి 49 యెషయా 49లో చెప్తున్నప్పుడు పాయింట్ సాయంత్రానికి ఏమన్నా మనకి సౌకర్యంగా ఇస్తాడేమో అని చూస్తా ఉన్న ఒక మాట. ఆ వాక్యం ఎందుకు లేదు, తర్వాత వేరేది చెప్తామని మళ్ళీ నా మనసు ప్రేరేపణ వచ్చి వేరే దానికోసం ఎదుగుతా ఉన్నాను. మధ్యాహ్నకాల సమయం మందు వీళ్ళందరూ వాగ్దానం తీసుకున్న తర్వాత ఒక వాగ్దానం పక్కన పడి ఉన్నాను. ఆ వాగ్దానం తీసి చదివితే ఇది ఎక్కడో చదివినట్టుందే అనుకున్నాను. ఉదయకాల సమయం మందు ప్రభు ఏం మాట చూపించాడో ఈవినింగ్ సర్వీస్ కోసం దాన్ని స్కిప్ చేసేద్దాం నేను అనుకున్నాను. మరలా ఆ వాగ్దానం కొంచెం పడుంటే తీసి చదివితే అదే వాగ్దానం వచ్చింది. ఏమో దేవుడి చిత్తము, దేవుడు ఎవరితో కోరుకుంటున్నాడు అని చెప్పేసి ఆ మాట మీకు తెలియజేయని ఆశపడుతున్నాను. దేవుడు ఆ యొక్క మాట మన జీవితాల్లో స్థిరపరచును గాక. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వాక్యం చదివి సహాయం చేయగలరు. చదవండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మీ అందరూ కూడా హస్తాలు అక్కడ పెట్టండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, నమ్ముకున్న తగిన సహాయకుడ, పరిశుద్ధుల తండ్రి, ఈ యొక్క సంవత్సరపు ప్రారంభంలోనే మొదటి పునరుద్ధాన దినమందునైనా ఒక శ్రేష్టమైన లేఖన భాగాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేస్తానంటున్నారు. అదే విధంగా ఏ మార్గముల గుండా నడవాలో ఆ మార్గముల గుండా నడిపిస్తానని మీరు ఇచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా కొన్ని నిమిషములను మీరు మరుగుపరచండి. నీదైన శైలిలో, నీదైన కోణములో ప్రభా అయా ప్రతి ఒక్కరితో తేటగా సూటిగా మీరు మాట్లాడి ప్రభా మా ఆత్మీయ జీవితంలో ప్రభా మీ ముందు కొనసాగున్నట్లు వ్యక్తిగత జీవితాల్లో నీ యొక్క దర్శనము చూస్తూ నీ యొక్క ప్రభా నువ్వు అనుగ్రహించి నువ్వు బోధించే మార్గము మీరు నడిచినట్లు మీరే సహాయం దయచేస్తున్నామని మా ప్రభువును మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అతి శ్రేష్టమైన వాగ్దానము 2025లో దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. 2020 వాగ్దానం ఏమని అనుగ్రహించారండి? మన 31st నైట్ ఒక వాగ్దానం ప్రభు మనకి ఇచ్చాడు. చెప్పండి, గట్టి చెప్పండి. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నేను చేస్తానని చెప్పాను. ఆయన ఆ రకంగా మనల్ని చేయాలి అంటే ఎవరో ఒకరు మనల్ని గైడ్ చేయాలి అంటారు కదా. ఎవరో ఒకరు మనకు బోధించాలి. బోధించడం మాత్రమే కాదు కానీ ఆ వ్యక్తి మనల్ని నడిపించాలి. ఈ రాత్రి కాలం పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీకు ప్రయోజనం కలిగినట్లు నేను నీకు ఉపదేశం చేస్తాను. అంత మాత్రమే కాదు, ఇంకేం చేస్తానంటే నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు, దేవునికి స్తోత్రం. ఆ మార్గాల్లో నడిపించాలన్నా ఆయన మాత్రమే సాధ్యం. మనం ఒక ఉపదేశ క్రమంలో ఉండాలన్నా ఆయనకి మాత్రమే సాధ్యం. ఎందుకంటే భిన్న రకాలైన ఉపదేశాలు, భిన్న రకాలైన బోధలు ఈ రోజుల్లో చాలా వరకు వస్తున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. కానీ నాణ్యమైన బోధన మీరు గమనించి దానిలో మీరు ఉన్నారనుకోండి, అది మీకేం కలిగజేస్తుందండి? ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. సారము లేకుండా మనం ఫలించాలి అంటే హైలీ ఇంపాసిబుల్ అంటుంది. మనలోకి ఆ సారం నింపువారు ఎవరు?
మంచి తోటమాలైన యేసు ప్రభువారే అంటారు కదా. ఆయనలో మనం అంటుకట్టబడినప్పుడు మనం ఫలిస్తాము, ఆశ్రయించబడతాము. ఆయనకి అంటుకట్టబడకుండా వేరుగా ఉన్నాం అనుకోండి, ఎండిపోతాము, మనలో ఫలింపు ఏమి ఉండదు. సో మనము శోభాతిశయముగాను బహుతరాలకు సంతోషకరంగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదైతే ఉపదేశం చేస్తున్నాడో మనకు ప్రయోజనం కలిగినట్లు. అంటే ప్రయోజనం కాని ఉపదేశాలు చాలా ఉన్నాయి. చాలా మంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వెళ్ళిపోతారు, డబ్బులు కట్టేస్తారు, అక్కడికి వెళ్తారు, ఒక ఉపదేశం వినొస్తారు. అవునా కదా? బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, మనీ ఎలా ఎర్న్ చేయాలి, గ్రాడ్యువల్ గా దాన్ని ఎలా ప్రోగ్రెస్ చూపించాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, దానికి ఇంచుమించు దగ్గరగా ఒక 5-10 వేలు పెడతాం లేదా ఆ డెమో క్లాస్ అటెండ్ అవుతాను. డెమో క్లాస్ ఇంప్రెస్ అయిపోతాం, బాగా చెప్పారు. తర్వాత ఏం చేస్తామంటే మీరు ఒక 20 వేలు కట్టండి, అసలు మీకు ఏం చేయాలో, ఎలా చెప్పాలో, ఎలా స్టార్ట్ చేయాలో మేము పక్క నుండి మొత్తం బోధిస్తాము, మీకు రాకపోతే మేము పక్క నుండి గైడ్ చేస్తాము, ఎలా దాన్ని రన్ చేయాలని చెప్తారు. మీకు అర్థమవుతుంది చెప్పేది? మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ 2 థింగ్స్ మనం అబ్జర్వ్ చేయాలండి అన్న ప్రైజ్ రాడు అన్న లోపల. అదే 2 థింగ్స్ మీకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యకరమైన ఉపదేశము, ప్రయోజనం కలిగే ఉపదేశం అంట ఈ నెలలో ప్రభు మనకు చేస్తాడంట. ఆ ఉపదేశంలో ఉన్నప్పుడు మనకి దీవెన ఆశీర్వాదం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఏ మార్గాల గుండా నడవాలో కూడా ఆయనే బోధిస్తారంట. మీరు అనొచ్చు ఆయన బోధకుడు అంటే, చాలా మంది యేసుప్రభు గారు శరీర దినాల్లో ఆయన ఏమని సంబోధించారండి? బోధకుడా అంటే మంచి బోధ చేశాడు ఆయన, హితోపదేశం చేశాడు, మంచి ఉపదేశాలు చేశాడు ఆయన. ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, ఈ భూమిలో మనం ఎలా జీవించాలి, దేవునికి ఇష్టమైన బిడ్డలకు ఎలా జీవించాలి అనే విషయాన్ని చాలా క్లియర్ గా క్లియర్ గా చూపించిన వ్యక్తారంటే యేసు ప్రభు వారు మాత్రమే. మనకు అందరికి బాగా తెలుసు. మైక్రోస్కోప్ ఎంతమంది తెలిసింది? అందరికి తెలుసు కదా. ఆ మైక్రోస్కోప్ రావడానికి ముందు చాలా రకాల ప్రాసెస్లు జరిగాయి. ఒక ఆయన చిన్న అద్దం ఫ్రేమ్ చేసి దాని హిస్టరీ చూసినట్లయితే 1935 అరౌండ్ ఆ టైంలో వచ్చినట్టుంది. సో స్టార్టింగ్ మైక్రోస్కోప్ కనిపెట్టలేదండి. దానికి వచ్చేసరికి ఫస్ట్ టైం వాళ్ళు బ్లడ్ సెల్స్ చూసినప్పుడు అంత క్లియర్ కనపడలా. తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మంచి గ్లాస్ వాడారు. తర్వాత ఏదో కనపడదు. తర్వాత ఇంకా దాన్ని కొంచెం ఎక్స్ట్రీమ్ గా తయారు చేసి అప్పుడు చూసినప్పుడు ఆ బ్లడ్ సెల్స్ కానీ లేదంటే ఏదైనా ఆకులు ఉంటాయి కదా, మనం ఏదైతే బైపీసీలో బాగా అర్థమవుతుంది, లీవ్స్ కట్ చేసినప్పుడు దాంట్లో కణాలు కనపడటం అవన్నీ కూడా సో క్రిస్టల్ క్లియర్ కనపడతాయి. ఇక్కడ మన యొక్క జీవితంలో యేసు ప్రభువాన్ని మనం అంగీకరించినప్పుడు మన పాపాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు క్రిస్టల్ క్లియర్ కనపడతాయి. అర్థమైందా? అంటే ఆయన బోధనలో కానీ ఆయన చెప్పిన ఉపదేశ క్రమంగా మనం ఉన్నాం అనుకోండి, మనం ఏమై ఉన్నామో, మనం ఎలా నడవాలి, మన నడవడికి ఏ విధంగా ఉందని క్లియర్ కనపడుతుంది. సో మనకి ఏదైనా వైరస్ సోకి రోగం వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. చేసిన దాంట్లో ఏం కనపడతాయండి అంటే మనకి హాని కలిగించే వైరస్ ఏమైనా ఉందా లేదా కణాలు ఏమైనా ఉన్నాయా, బ్లడ్ లో ఎంత పర్సెంటేజ్ వైట్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి, మొత్తం మనకి రిపోర్ట్ అనేది మనకి ఇస్తారు సిబిపి తీస్తే. సో దాంట్లో వస్తుంది ఒక రిపోర్ట్, అమ్మ నీకు ఇంత ఇన్ఫెక్షన్ ఉంది బ్లడ్ లో, ఎందుకు వచ్చిందని వైరస్ వల్ల కావచ్చు, ఏమైనా కావచ్చు అని. రోగం అనేది బయటపడిన తర్వాత దానికి ఏం చేస్తాడు? యాంటీబయాటిక్ ఇస్తాడు. అవునా కదా డాక్టర్? వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభువు మనకి ఎలా ఉన్నారంటే ఒక సూక్ష్మదర్శినిలా ఉన్నారు మనకి జీవితంలో. అంటే మనము ఏదైతే పాపాన్ని జయించలేక దాన్ని కప్పిపెట్టి దాచిపెట్టామో, తండ్రి యొక్కకు వెళ్ళకుండా, తండ్రి యొక్క దీవెనలు పొందకుండా ఏదైతే ఉన్నాయో ఈ యేసు ప్రభువు దాన్ని క్లియర్ చూపిస్తుంది. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఈ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది? ప్రయోజనాన్ని కలిగజేస్తారు. చాలా మంది క్రైస్తవ జీవితంలో ఏంటంటే ఆ పాపాన్ని అలాగే ఉంచుకుంటారు, ఆ నడవడిని అలాగే ఉంచుకుంటారు. కానీ మాకు దీవెన ఆశీర్వాదం రావాలి, మాకు ఆరోగ్యం రావాలి, మేము చక్కగా అలసిపోకూడదు, మేము చేస్తే వర్క్ లో మంచిగా బాగా బలంగా పనిచేయాలంటే రోగం పెట్టినట్టు పని చేస్తారండి మనిషి. రోగం పోతేనే కదా కొంచెం హెల్దీగా మాట్లాడినా ఏ పని చేసినా. ఆత్మీయ జీవితం కూడా అంతేనండి. ఆత్మీయ జీవితంలో మనం ఇంకొక స్టెప్ మనకి కొంచెం ప్రోగ్రెస్ ఎదగాలి అంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ఏ పాపం అయితే మనం బంధిస్తుందో, ఏ పాపం అయితే మనం వెంటాడి మన ఆత్మీయ జీవితాన్ని కిందకి లాగుతుందో, యేసు క్రీస్తు వారి అంటే వాక్య పఠనము ద్వారా, అదేవిధంగా ఉపదేశ క్రమంలో సంఘానికి వెళుతూ ఉపదేశం వింటూ ఉపదేశము ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుని నడిచినట్లయితే మనలో ఉన్న పాపం ఏంటది మనం ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకోవడం వల్ల వారు చేస్తున్న క్రియలను సరి చేసుకుని ముందుకు వస్తారు. కొంతమందికి విన్న వాక్యం ప్రకారం వాళ్ళ క్రియలు వారు
సరి చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ యేసుప్రభు శరీరంలో ఒక మాట అన్నాడు, ఏమంటే నేనే మార్గమును సత్యమును జీవమైన. ఇక్కడ మార్గం అంటే నీవు నడవలసిన, ఆ మాట చదవండి ఒకసారి, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును. నా ప్రభు అంటున్నాడు, ఈ నెలలో నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గం నడిపిస్తా. ఆ మార్గం నీకు ఎలా ఉండదంటే అది నీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అంటున్నాడు నా దేవుడు. ఎందుకంటే ప్రయోజనం లేకుండా నువ్వు ఎన్ని మార్గం ఉండేలా నీకు ఉపయోగం ఏముంది? అలసిపోతుంది, నీకు ఉపయోగం ఉండదు. కాకపోతే ఈ నెల ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా ఈ నెల నీకు ఎలా ఉంటుందంటే ప్రయోజనకరంగా ఉంటది. అంత మాత్రమే కాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా నీకు సంతోషకరంగాను శాశ్వత శోభాశ్రయంగా ఉంచుతాను ప్రభు చెప్తాను. కొన్ని మాటలు చూద్దామండి. యోగ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, 36:22 వాక్యం చదవండి. యోగ పుస్తకంలో, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? చాలు చూడండి, ఆయన అంటాడు, నేను నీకు బోధిస్తాను, నీకు నడిపిస్తాను, ఉపదేశం చేస్తాను కదా. మీకు డౌట్ రావచ్చు, కానీ యోగం అంటున్న మాట చూడండి, మాట ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? చదవండి. ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలక తెగించును? మనుషులను కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడు. దేవునికి స్తోత్రం. ఆయన శక్తిమంతుడు, ఘనత వహించిన వాడు. మనకు ఎలా వచ్చాడంటే ఒక బోధకుడుగా వచ్చాడు ఆయన భూమి మీదకి, యేసుప్రభు సశరీరుడిగా. సో ఆయన ఏదైతే మాట మనం బోధించి ఉన్నాడో ఆ బోధనలు ఇప్పటికీ మనము ధ్యానిస్తూ ఉన్నాం. దానివల్ల మీకు ప్రయోజనం చేకూరుతుందని మీ యొక్క అంతరంగా ఉన్న ఆత్మను మీరు అడగాలి. ఎందుకంటే శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంటే మనకి ఏమొచ్చింది, మన ఎన్ని ఎకరాలు ఉన్నాము, ఎంత ఆస్తి వచ్చింది, ఎంత డబ్బు ఉందని ఆలోచన ఉంటుంది శరీరానుసారమైన మనసు. ఈ భూ సంబంధమైన ఈవుల వైపు చూస్తుంది. కానీ ఆత్మానుసారమైన మనసు అంటది, ఒకప్పుడు ఈ ప్రవర్తన ఎలా ఉంది, క్రీస్తు యేసు యొక్క బోధన వెనకముందు నీ యొక్క బ్రతికి ఏ విధంగా ఉంది, ఆయనలోకి వచ్చిన తర్వాత నువ్వు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అని చెప్పేది ఎవరు తెలుసా? ఆత్మానుసారమైన మనసు. దేవునికి స్తోత్రం. యోగభక్తులు అంటున్నాడు, ఆయనతో సర్వశక్తి మంత్రులు ఎటువంటి వాడు ఆయన రుచి చూసి తెలుసుకున్నాడు. ఆయన అంటాడు, సమస్తం పోయినా అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు. యెహోవా నామమునకే ఎంత శ్రేష్టమైన మాట అండి. నిజంగా మాట మనం అనుకుంటామా? కడుపును పుట్టిన బెడ్లో పక్కన చనిపోయారు, తను సంపాదించిన ఆస్తి మొత్తం కూడా ఒక్క క్షణంలోనే, ఒక్క రోజులోనే మొత్తము షేర్ మార్కెట్ పడిపోతుంది. ఒక్కోసారి టపాటం పడిపోతుంది. ఒక్కసారి అప్పుడు ఉండదు, ఒక్కొక్కరు పెట్టుబడి పెట్టిన వాళ్ళు అందరూ పని గుండ్లు పోటు చచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కంటి ముందే ఈయన దోషం ఉందా, ఈయన పాపం ఉందా, ఈయన ఏమన్నా అంతరంగా పాపం, రహస్య పాపం ఏమన్నా యోగి యొక్క జీవితం ఏమీ లేవు. కానీ తన యొక్క జీవితంలో ఎంత కోల్పోయిన అన్న మాట అంటే యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొను. అందరికీ ప్రైజ్ లార్డ్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఆయన అంటున్న మాట ఏంటంటే యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని. ఆయన నామానికే మహిమ కలుగును గాక. మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా కొద్దిపాటి శ్రమ వచ్చేసరికి నా దేవుడు నాకు ఇంత శ్రమను కలిగించాడు, ఈ శ్రమలకు నేను వెళ్ళలేకపోతాను, ఏం దేవుడు ఆయన సరిదింపుకోకుండా మనం ఏం చేయాలంటే, ప్రభా ఇది నీ చిత్తము, నీకు ఉద్దేశము, నీకు ఏర్పాటు ఏమైనా ఉందో నాకు కూడా స్టార్టింగ్ లో భక్తి చేస్తున్నప్పుడు నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, అయ్యా భక్తి చేస్తున్నాము, అన్ని విషయాల్లో నువ్వు చెప్పినట్టే ఉంటున్నావు, అయినా ఈ శోధన ఎందుకోసం ఫస్ట్ నాకు అర్థం కాదు. తర్వాత ఆలోచించే, ప్రభా శోధించబడిన తర్వాత ఎలా మార్చబడతావు? సువర్ణంగా మార్చబడి. యోబు యొక్క జీవితం కూడా దేవుడు అనేక రకాల శోధన వచ్చినప్పటికీ కూడా ఆయన అంటారు, నీ అంటి మంచి బోధకుడు, అసలు నీతో పోల్చి సర్వశక్తి మంత్రం దేవా, నీ వంటి బోధకుడు ఉన్నారయ్యా, నీతో ఎవరిని పోల్చగలను అంటే ఆయన శోధించబడుతున్నప్పటికీ కూడా దేవాది దేవుడు సుడిగాల ద్వారా వచ్చి మాట్లాడాడు, దర్శనాల ద్వారా మాట్లాడాడు, అనేక రకాలుగా ఆయన్ని బలపరిచాడు. అయితే ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యోబు తన యొక్క అనేక శ్రమలు వచ్చినా తాను ఎంచుకున్న స్టాండ్ మార్చలేదండి. మీకు అర్థమవుతుందా? అంటే దేవుని అందున తన యొక్క స్టాండ్ మట్టి మార్చుకోవాలి. అపవాదం వచ్చి అనేక రకాల ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆయన ఏదైతే భక్తిని కొనసాగిస్తున్నాడో ఆ భక్తిలోనే ఉండిపోయాడు. కానీ ఆ భక్తి దాని ఆ బౌండరీ దాన్ని బయటకు రాల. ప్రభు నన్ను చూసేంత వరకు ఈ విధంగా నా విమోచకుడు సజీవుడు అంటూ మాట్లాడాడు ఆయన. అంతే. అంటే నేను ఎవరినైతే ఆరాధిస్తున్నానో ఆయన నన్ను రక్షించుటకు సమర్థుడు. ఆయన గురించి యథార్థవంతుడని, భక్తిపరుడని, నీతిమంతుడని,
చక్కటి చెడు కార్యం విసర్జించిన వాడని చక్కగా రాయబడిన పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఆయన ఒక మాట చెప్తున్నాను, చూద్దామండి. యోగు 22 వాక్యం చదవమ్మా. 22 అధ్యాయము 21-22 మాటలు చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. చాలండి. ఇక్కడ 2 పాయింట్స్ మనం చూసినట్లయితే, ఆయనతో సహవాసము చేసిన నీకు ఏం కలుగుతుంది? కుటుంబంలో, మన ప్రేసులో నీ యొక్క జీవితం ఏమంటది? సమాధానం అనేది కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఇంకో మాట చూసినట్లయితే, ఆయన నోటి ఉపదేశం అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. ఆయన యొక్క మాట మన హృదయంలో పెట్టుకున్నాం అనుకోండి, బహు ధైర్యం పుట్టిస్తుంది. ఆయన మాట అంటే మనకి బహు ధైర్యాన్ని పుట్టిస్తుంది. కీర్తనకారుడు చాలా ప్లేస్ రాశాడు, నీ మాట నాకు గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తుంది. అంటే ఆయన మాట మన హృదయంలో ఉన్నాయనుకోండి, మనకు వ్యవహార శైలిలో గానీ, మన నడిచిన నడవడిలో కానీ బహు మార్పులు మనము చూస్తా ఉంటాం. అందుకే అంటారు కదా, ఏ విధం చేత మన సహవాసానికి దూరంగా ఉండకూడదని. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. సంఘముగా, సమాజముగా కూడుకున్న విషయంలో కూడా మనం సంఘంలో తోటి వారితో మనము సహవాసం చేయాలి. ఆత్మీయులతో సహవాసం చేయాలి. దేవుని ఎరగని ప్రజలతో సహవాసం చేయొద్దు నేను చెప్పను, కానీ మీరు కొద్దిపాటి జాగ్రత్త కలిగి మీరు నడుస్తూ మీకు ఆశీర్వాదకరం. నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుడు మామూలుగా మ్యారేజ్ అవ్వకముందు ఎన్ని ప్రగల్భాలు పలుకోవాలంటే, అన్నా దేవుడి సేవ అంటే ఇది, భక్తి అంటే ఇది, ఇలా చేయాలి, ఇలా ఉండాలి. ఎవరన్నా చిన్నగా ఏమన్నా కొంచెం మాట్లాడినా ఆయన బహు రోషం వచ్చేసింది అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత అప్పటికే మేము కొంచెం ఆలోచించాం, మ్యారేజ్ రమ్మన్నాడు కానీ నేను రానని చెప్పాను. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకేముంది, సొలొమోను హృదయాన్ని భార్య ఏ విధంగా తిప్పేశారో, మా వాడు బయటకు రావటం ఏంటో నిలువు నామం ధరించుకుని బయటకు వస్తుంది. నాకు అర్థం కాదు. రావటానికి ఇష్టం లేక ఎక్కడ పరిసిపోతున్నాడు. ఏమన్నా మెడలో పట్టేసింది అనుకున్నా, 2 వారాలు గమనించే మెడలు పట్టేసింది కావాలి. తర్వాత ఒక రోజు మరీ పిలుస్తున్నాడు కదా అని వచ్చాడు పాపం. వస్తే అప్పుడు చూసా, ఓహో ఇలా జరిగిందా అనుకున్నా. నేను ఇంత సవివరంగా చెప్పకూడదు కాబట్టి స్టేజ్ మీద చెప్పట్లేదు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుని దేవుడు నడిపిస్తున్నప్పుడు, ఆ సహవాసంలో మనం ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ప్రమాదం ఉండదండి. ఒకవేళ దేవుడి చిత్తం ఏంటో తెలియక చేసుకుంటే ఈ రకమైన తలంపులుగా, అరే నేను ఆ రోజు నేను ప్రగల్భాలు పలికాను కదా, ఇలా ముందుకు ఎలా వెళ్ళాలి అని తలంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా లేదా? మేము చాలాసార్లు చెప్పాం, కొంచెం వెయిట్ చెయ్యి, ఇప్పుడు దాకా వెయిట్ చేసా, కొంచెం వెయిట్ చేయి, దేవుడి చిత్తంలో వస్తారులే, కంగారు పడమాక. పిగిలో చెప్తుంది బైబుల్, నీకు నా మీతో సహవాసం ఏంటని చెప్తుంది. తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, జీవిత భాగస్వామిగా చేసుకున్నావు. ఇప్పుడు వాళ్ళేమో తిరగరు, నువ్వేమో తిరిగావు, సర్లే పానీ పోయేది ఏముందిలే, ప్రార్థనకి వెళ్తున్నావు అంటే ఏదో. అప్పుడేమో లేకటం ఏంటో 6:30కి వెళ్ళిపోయేవాడు, 10కి నేను బయలుదేరితే కల్లా వచ్చేసి ప్రైజ్ లో ఉన్నాను. ఇప్పుడు ఏమో నేను కనపట్లేదు, ఎక్కడ కనపట్లేదు, ఏమైందంటే ఏం జరుగుతున్నట్టు ఉంది. మన యొక్క సహవాసము దేవునితో ఉందనుకోండి, దేవుడు మనకి ఏది అవసరమో మనకి దాన్ని అనుగ్రహిస్తాడు. అదే విధంగా మనకు ప్రయోజనం కలిగినట్లు అన్నాడు, నీ దేవుడు నాకు యెహోవా, నేనే నీకు నేను సహాయం చేస్తాను. మన విషయాల్లో మన యొక్క సహవాసం ఆయనతో ఉండాలి. ఈ లోక సంబంధమైన మనుషులతో, లోక సంబంధమైన జస్ట్ ఏంటంటే ఆయన దాంట్లో తప్పలేదు. కానీ కమింగ్ టు ద స్పిరిచువల్ లైఫ్, నీ ఆత్మీయ జీవితం వచ్చేసరికి నువ్వు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. అక్కడ కాంప్రమైజ్ అయ్యామనుకోండి, అపవాదికి నువ్వు భావించిన వ్యక్తివే. సొలొమోను ఆయన ఎంతో జ్ఞాని, ఎంతో ఎన్నో రకాల చక్క మంచి వాక్యాలు రాసిన వ్యక్తి చివరికి ఏమైపోయాడండి, అన్య స్త్రీలను చూసుకోవటం వల్ల వారు ఏం చేశారంటే తన యొక్క మనస్సుని తిప్పేశారంట. తిప్పేటంటో దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క రాజ్యం ఏమైపోయిందండి, 2 ముక్కలుగా బద్దలైపోయింది సొలొమోను అండర్లో తర్వాత. సో మన దేవుడు మనకు చేసిన నిబంధన చాలా శ్రేష్టమైనది, కొత్త నిబంధన మనకు అనుగ్రహించున్నాడు. మనకు మేలు కలిగినట్లు మనం ఆయనతో సహవాసం చేసాం అనుకోండి, మన యొక్క జీవితాల్లో సమాధానం కలుగుతుంది. అదే విధంగా అలాగే మనకి ఏం జరుగుతుంది, మేలు కూడా కలుగుతుంది. అంటే మనము ఇంతవరకు సమాధానం లేకుండా ఉన్నాం అనుకోండి, ఆయన పాదాలు పట్టుకుని ఆయన సమాధానం కలుగజేస్తారు. ఏదైనా మేలు కొరకు ఎదురు చూస్తున్నాం అనుకోండి, ప్రభు పాదాలు పట్టుకొని కన్నీటితో ప్రభు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఏ తండ్రి దగ్గర బిడ్డలు కన్నీరు పెట్టుకుంటూ ఊరుకుంటాడు తండ్రి? చలించిపోతే తండ్రి హృదయం, తల్లి హృదయం చలించిపోదండి. మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మన కన్నీటితో మనం బాధపడుతుంటారు, సంతోషంగా ఉంటారా?
ఈ లోకానుసారం తన తల్లిదండ్రుల రంగం ఉంటే మనల్ని తన రక్తంతో కడిగి తన రాజ్యం కొరకు ఏర్పరచుకుని ప్రతిష్ఠ చేసిన దేవుడు మన విషయాల్లో జాగు చేస్తాడు. ఇంకో మాట అన్నాడు, అన్యాయస్తుడైన ఆయుధపతి ఆ వెదరాల పక్షం నుండి న్యాయం చేస్తే నేను నీతి న్యాయం జరిగించే దేవుడు కదా, దివారాత్రులు నా కోసం మొరపెడుతూ వారి మరణం ఆలకింపకుండా ఉండునా అంటున్నాడు ఆయన. మొరపెట్టి అనుభవం ఉంటుంది మనకు ఆశీర్వాదం అనేది ఉంటుంది. కింద చదువుకుంటున్నాం కొన్ని మాటలు. అదే సర్వశక్తుని వైపు తిరిగిన యెడల, సర్వశక్తుల వైపు నీవు తిరిగిన యెడల ఈ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించు. ఇది మనం చేయాలి. మన యొక్క గుడారం, మన యొక్క జీవితంలో, మన యొక్క జీవితం ఏదైతే దుర్మార్గం ఉందో దాన్ని దూరంగా తొలగించిన నీవు అభివృద్ధి నొందుతావు. అభివృద్ధి నొందాలన్నా కూడా కొన్ని ఉన్నాయి. చూడండి, అన్ని రకాల అలవాటు మనం చేసుకున్నాం అనుకోండి, మన దేహానికి ఎంత ఆరోగ్యం అంటాను నేను, అనారోగ్యం, అవునా కదా? అలాగే మన ఆత్మీయ జీవితంలో దుర్మార్గత ఉందనుకోండి, అంటే దేవునికి ఇష్టం లేని క్రియలు, అది ఏదైనా కావచ్చు, అది పాపమే కావచ్చు, వ్యసనమే కావచ్చు, అది విగ్రహారాధనే కావచ్చు, నానా రకాల ఏదైనా అన్యాయమే కావచ్చు, అబద్ధాలే కావచ్చు, ఇంకా నానా రకాల రాష్ట్రంలో వచ్చాడు. ఏమున్నా సరే మనకి మన లోపల ఆత్మ చెప్తా ఉంటది, నువ్వు చేయకూడదు అన్నప్పుడు ఆగుకోవాలి అంతే. లేదు నేను కాదు, నేను వెళ్తాను అనుకో, అనుభవించాల్సి వచ్చింది. నేను చాలాసార్లు చెప్తాను ఈ పాయింట్, మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. నేను సూర్యాపేట రావడానికి విజయవాడలో బస్సు ఎక్కాను. ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి నైట్ స్లీపర్ ఎక్కాను. అక్కడికి అది దానికి ప్రాబ్లం ఉందో మనకు తెలియదు. ఎక్కి కరెక్ట్గా సూర్యాపేట విజయవాడలో ఎక్కాను హైదరాబాద్ రావాలని. సూర్యాపేట దాటిన తర్వాత బస్సు ఆగిపోయింది. నాతోటి డ్రైవర్ గబో దిగేసి అందరినీ వేరే బస్సులో వస్తుంటే ఎక్కించారు. కొంతమందిని ఎక్కేశారు, వేరే ఎర్లీకి వెళ్ళిపోవాలి. అప్పటికి 4 అయిపోయింది, 2:30 అలా అవుతుంది, 4 అవ్వాలి. సార్ నేను దిగాను, ఆయన ఎక్కిస్తున్నప్పుడు నేను కూడా గబో బ్యాగ్ పట్టుకున్నా. బ్యాగ్ పట్టుకొని మిగతా ఒక అతను ఉన్నాడు, బ్రదర్ మీరు రారా అనేసరికి నా మనసేమో వద్దు ఆగంటుంది, వద్దు ఆగంటుంది. సరే అని చెప్పేసి, సరే ఎందుకు అంటుంది అని చెప్పేసి ఒక బ్యాక్ స్టెప్ తీసుకున్నా. వీళ్ళు ఎవరైతే హడాముడికి వెళ్ళారో వాళ్ళకి 7-8 మంది కబో ఎక్కేశారు. నాతో పాటు ఒక 4 ఫ్యామిలీస్ ఉన్నారు. ఒక ఆవిడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక ఆమె ఉంది. సార్ మేము అందరం ఆగిపోయిన తర్వాత ఈ బస్ అంతా ఎక్కించుకున్నాను కదా, 2 కిలోమీటర్స్ అవతకి వెళ్ళిన తర్వాత మరి ఆమెకి ఏం బుద్ధి పుట్టిన డ్రైవర్కి దిగిపోయినసరికి ఎక్కడ దింపేసింది, మరి మేమైపోతాము అక్కడంటే మేము టికెట్ కొన్నాం ఆల్రెడీ. ఈ బస్సు ఇతను ఎక్కించాడు, నువ్వు మధ్య దింపేయమంటాను, గొడవ పెట్టుకున్నాను. మీరు నాకు అన్నీ తెలియదు, మీరు దిగకపోతే బస్సు ఆపేస్తాను. 2 కిలోమీటర్స్ దాటిన తర్వాత అతను అతను ఫోన్ చేసి ఇక్కడ ఎవరో ఉన్నారు తనకు సంబంధించిన వాళ్ళు మమ్మల్ని దింపేశారన్న ఆ డ్రైవర్ చెప్పండి. డ్రైవర్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇంకేం మాట చెప్తానంటే నా సంబంధం లేదంటాడు డ్రైవర్, నాకు సంబంధం లేదంటాడు డ్రైవర్. మేమైతే ఎక్కలేదు. తర్వాత ఏదో ఏసీ బస్సు వస్తే దాంట్లో కొంత మటుకు 10 కిలోమీటర్ల మటుకు నుంచుని ప్రయాణం చేసాం. తర్వాత దేవుడు 5 రకాల సీట్ ఇచ్చాడు అని చెప్పేసి వచ్చిన తర్వాత సరే నాకు అప్పుడు అనిపించింది, నిజంగా ఆయన ఆలోచన ఎంత గొప్ప. ఆగు అన్నప్పుడు నాకు ఎందుకని ఎవరు చెప్పినట్టు ఆగు, అసలు మనసు ముందు అడుగు పడట్లా. ఆగిపోయాను ప్రభా, నిజంగా నేను ఎక్కినట్లయితే ఒకటి మనీ అంత సరి పెట్టుకుంటాను. ఇప్పుడు ఆ టైంలో ఎవరు ఆపరు కదా, 3 ఆ టైంలో అంత ఫుల్ లోడ్లో వస్తాయి బస్సులు మొత్తం. పర్టికులర్ మన కోసం అంతమంది కోసం ఆపరు కదా. ఇతనంటే రెస్పాన్సిబిలిటీ, డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ, మనం ఎక్కించాలి కాబట్టి. ప్రభుని అడిగాను, ప్రభా నీ కృప నిజంగా నాకు తోడుగా నువ్వు నాకు మేలు చేసావయ్యా. అదేవిధంగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం అభివృద్ధిని అందాలన్నా, ఒక ఆశీర్వాదం మనం చూడాలన్నా, మనం దేవుని యొక్క తలంపుల చేత నడిపించబడాలన్నా మన యొక్క జీవితంలో ఉన్న దుర్మార్గం తీసివేయాలి. మొదల ప్రభు వాక్యం చెప్తుంది, చదవండి. సర్వశక్తుల వైపు నువ్వు తిరిగిన యెడల నీ గుడారంలో దుర్మార్గం దూరంగా తొలగించిన నువ్వు అభివృద్ధి. మట్టిలోని బంగారమును ఏటిరాలలో ఒఫీరు సువర్ణమును పారవేయము. 26వ వాక్యం. అప్పుడు సర్వశక్తి యందు నీవు ఆనందించు, దేవుని తట్టు నీ ముఖమును నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబడి నువ్వు చెల్లించదు. చూడండి, మనము సర్వశక్తిని బట్టి మనం ఆనందించే వారుగా ఉంటాం. ఎప్పుడంటే ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆయన ఆలకిస్తాడు. ఆ మాట ఎలా రాయబడి ఉందంటే చూడండి, నేను ముగిస్తాను ఒక మాట చెప్పి. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 36వ వాక్యం తీయండి. అక్కడ చూసినట్లయితే సొలొమోను ఒక రకమైన ప్రార్థన చేస్తాడు. సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు 8వ అధ్యాయం 36వ వాక్యం. నీవు ఆకాశం ముందు విని నీ దాసులైన ఇశ్రాయేలు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము.
దేశమందు క్షేమము గాని ఇక అన్ని నడిపించే విధానం ఉంటుంది. నెల వాక్యం మనం ఎంత కీ వర్స్ ఏముంటుంది అంటే నడిపిస్తాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమైంది ప్రార్థన చేస్తారంటే సొలొమోను, అయ్యా ఇగో నీ నామం పేరిట కట్టబడి ఈ మందిరంలో నీ జనులు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్న వాళ్ళు మనం ఆలకించండి, వారి ఉద్దేశంలో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వారి పాపాలను క్షమించి వారి పట్ల మీ సహాయం చేయండి అని ప్రార్థన చేశారు. అక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత మళ్ళీ ఇంకేం ప్రార్థన చేస్తారంటే, అయ్యా ఒకవేళ వీళ్ళు ఏమైనా నీకు వ్యతిరేకంగా తయారయ్యి నీకు వ్యతిరేకంగా తయారైన దాన్ని బట్టి నీకు కోపాన్ని రేపిన దాన్ని బట్టి వీరిని మరలా ఏమన్నా చెరలోకి పంపిస్తే, ఒకవేళ చెరలోకి వెళ్ళిన వీళ్ళు మరలా రియలైజ్ అయ్యి నేను జీవంగా దేవుడు ధృవీకరించాను కాబట్టి నాకు నీ శ్రమలు వచ్చిన ఇబ్బందులు వచ్చినాయి అని వాళ్ళు పశ్చాత్తాప హృదయంతో నీ దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు నీవు నీ నామ మహిమార్థమై నీ యొక్క జనులుగా వీరిని పిలుచుకున్న దాన్ని బట్టి వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని కేవలం నీ నామ ఘనత కొరకు వారిని మరలా క్షమించి ఈ దేశంలో మరలా తప్పించు, ఈ యొక్క ప్రాంతం మరలా తీసుకురా, వారి దోషాలు కొట్టివేసి వారిని మరలా నువ్వు ఆశ్రయించు, ఈ నామ మహిమ కొరకు వాళ్ళు ఎత్తుపెట్టు ప్రభువా అని సొలొమోను ప్రార్థన చేశాడు. సొలొమోను ఏదైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన అన్నిటికీ కూడా ప్రభు అవును ఆమెనట్టుగానే కార్యం జరిగిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత సొలొమోను తర్వాత వచ్చిన రాజులు చేసిన అతిక్రమాలు, వ్యతిరేకత అవన్నీ కూడా ఏమైపోయారంటే వీళ్ళందరూ ఎట్లా పోయారంటే బబులోను చెరకు వెళ్ళిపోయారు. అవునా కదా? యెరూషలేము ఆ ప్రాంతం మొత్తం కూడా ముట్టడి తిప్పేసేసారు, శత్రువు వచ్చేసి అక్కడ ఉన్న అందరూ బబులోను చెరకు వెళ్ళిపోయారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు యజ్రలు అంటావని, నెహెమీయులు అంటావని, ఇర్మీయాలు అంటావని గొప్ప గొప్ప ప్రవక్తల్ని, గొప్ప గొప్ప విశ్వాస వీరుల్ని లేపి మరలా అక్కడ నుంచి పట్టుకొని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని బట్టి ఆనాడు ఆ ప్రార్థన చేశారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని విడిచిపోలేదు. వాళ్ళు ఎన్ని ధ్యానించినప్పుడు అవును కదా మనం చేసిన అతిక్రమం బట్టే కదా ఇంత శ్రమలు అనుభవిస్తున్నాము, ఆయన చెప్పిన మార్గం లేకపోబట్టేగా ఇన్ని కష్టాలు, మరలా ఆయన వైపు మనం కరుణించలేమో అని వాళ్ళు ప్రార్థన చేశారు. ఇర్మీయా లాంటి ప్రవక్తలు అయితే కన్నీటితో ప్రార్థన చేశారు. అయ్యా నీ జనులను యవనస్తులు, నీ కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, అయ్యా ఈ విధంగా పడిపోయినారు ప్రభా యవనస్తులు, ఈ విధంగా రోడ్డుని ఏడ్చబడినారు ప్రభా, ఒక్కసారి జ్ఞాపకం చేశారు. మొదటి జామున ఆయన కన్నీరు ఒలికించి ప్రార్థన చేశాడు ప్రవక్త. ఆ రకంగా ప్రార్థన చేసినప్పుడు ప్రభు వాళ్ళ మొర ఆలకించి వారి గొప్ప విడుదల ప్రభు కలిగి చేశారు. చివరికి ఒక మాట 4వ అధ్యాయం మీకా 4వ అధ్యాయం 2వ మాట చదవండి. మీకా పుస్తకము 4వ అధ్యాయం 2వ మాట. మన ముందు బలాల కార్యక్రమం కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. చాలు. ఈ మాట మనం ఒకప్పుడు దేవుని ప్రజగా లేము, దేవుని జనాంగంగా లేము. ఏదైతే యేసు ప్రభువారు భూమికి వచ్చిన తర్వాత సువార్త ఏ విధంగా అయితే ఈ భారతదేశానికి వచ్చిందో, భారతదేశం వచ్చిన తర్వాత అన్ని జిల్లాని మనకే దేవుడు కృపను గ్రహించి ఆయన ధర్మశాస్త్రమైన విధులను ఆ యొక్క మాటలు నేర్చుకోవడానికి దేవుడు మనకు ఎంతగానో కృపను గ్రహించి ఉన్నాడు. ఇంకా కింద చూసుకున్నట్లయితే యోహాను సువార్తలో ఒక శ్రేష్టమైన మాట చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యం చూసుకున్నట్లయితే ఆదరణకర్త అనగా తండ్రి నా నామన పంపవు పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును. దేవునికి స్తోత్రం. ఆ ఒక మాట చాలండి. చూడండి, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడంటే మనకి బోధిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఆ రోజుల్లో అయితే యేసుప్రభు గారు బోధన చేస్తారు. యేసుప్రభు గారు వెళ్ళిపోతే ఒక మాట అన్నారు ఏంటంటే ఆదరణకర్త అంటే నా నామమున తండ్రి పంపబోవు పరిశుద్ధాత్మ, సత్య స్వరూపిన ఆత్మ ఏం చేస్తుందంటే ఇది మార్గం, సత్య స్వరూపిన ఆత్మ సర్వసత్యం నడిపించింది కాబట్టి ఏమి చేయాలని సమస్తం నీకు బోధిస్తుంది. మనుషులకి బోధించిన అవసరంలా. మనుషులు నీకేదో తీసుకొచ్చి ఎవరో ఇప్పుడు కావచ్చు అన్నీ వరకు అంటే మా వాళ్ళు కొంచెం గైడ్ చేసేవాళ్ళు అండి, అలా ముందు కన్నా నాకు ఎవరో గైడ్ చేయట్లేదు. ప్రభు పాద దగ్గర పట్టుకో, ప్రభుని గైడ్ చేస్తాడు, ప్రభుని నడిపిస్తాడు. ఎంతకాలం ఒక చేత నడిపించబడతావు, నీకు ఓన్ డెసిషన్ మేకింగ్ అనేది ఉండదా? దేవుడు కూడా ఏం చేస్తే కొన్ని పరిస్థితులు చేసి ఏం చేస్తాడు, డివైడ్ చేసి అప్పుడు వచ్చి ఆయన మాట్లాడతాడు నీకు, అప్పుడు వచ్చి ఆయన నడిపిస్తాడు. అప్పుడు నీకు ప్రయోజనం అన్నట్టు నడిపిస్తాడు ఆయన. ఎందుకంటే తన నామ మహిమార్థమే ఎల్లకాలం ఒక ఆధారమే లేకుండా అయిపోయింది నీ జీవితంలో. ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు నువ్వు నీ యొక్క జీవితం అగమ్యోచనకరంగా మారింది. సో ప్రభు యొక్క ప్రణాళిక ఏంటంటే తన ఎవరినైతే ఏర్పరచుకున్నారో వారిని రాజులైన యాజక సమూహముగాను దేవుని సొత్తైన ప్రజగాను దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని సొత్తైన ప్రజలు ఎలా ఉంటారంటే యుద్ధ నీళ్లుగా ఉంటారు. అది నేను చెప్పట్లా. చూసినట్లుగా నిర్గమాకాండము 13వ అధ్యాయం 17 మాట చూసినట్లయితే ఆయనంట ఐగుప్తును తన ప్రజలను తీసుకొచ్చినప్పుడు ఇమ్మీడియట్ గానే ఒక 2-3 వారాల్లో వెళ్ళిపోవచ్చంట వాగ్దాన భూమికి. కానీ వాళ్ళు యుద్ధ సన్నద్ధులుగా మార్చడం కొరకు ఏం చేశారంటే అరణ్యంలోనికి ఎర్ర సముద్రం వైపు నడిపించాడంట దేవుడు. ఆ నడిపించే దేవుడు అంట
ఆ కష్టకాలం, ఆ ఇబ్బందికరమైన దినం వాళ్ళు విడిచి ఉండలేదంట. పగలు మేఘస్తంభంగా ఉన్నాడంట, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడంట, వెంబడించే బండగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను, వాటర్ తాగడానికి వెంబడించే బండగాను, ముందుల సైన్యములకు అధిపతి యెహోవా గాని, వెనక పరాక్రమశాలిగా అన్ని మాటలు రాసుకుని వచ్చాడు. ఆ అధ్యాయం లేదు, కింద అధ్యాయం చదువుకుంటూ వస్తే ఏ రకంగా దేవుడు తోడుగా ఉండి నడిపించాడో, ఆ నడిపించిన విధానం ఈ రోజున అందరు కింద మీద పడి బైబిల్ ఏదో ఎదుగుదామంటే ఎక్కడి నుంచి ఎదురు వచ్చిన ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ వస్తుంది. ఈ ఇశ్రాయేల్ మూల పురుషుడు ఎవరంటే యాకోబు. ఈ యాకోబు ఎవరి కుమారుడంటే అబ్రహాం. అబ్రహాం ఎవరంటే దేవుని చేత పిలవబడిన వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చరిత్ర ఉంది పరిశుద్ధ గ్రంథానికి, చరిత్రకు ఆనువాలు ఉంది, చరిత్ర ప్రజలు ఉన్నారు. ఒకప్పుడు ఇశ్రాయేల్ చిన్న దేశం ఉండేది, దాని నుంచి పెద్ద విషయం ఏం లేదు. కానీ ఇప్పుడు ప్రతి దేశం తెలుసు ఇశ్రాయేల్ దేశం అంటే, అవునా కదా? అసలు ఇశ్రాయేల్ ఎవరు అనేప్పటికీ యూట్యూబ్ లో కూడా 8 అవుతుంది, వ్యూస్ కూడా బాగుంటుంది అంట. అందరూ దాని పడ్డారు ఇజ్రాయెల్ దేశ చరిత్ర మీద. యెహోవా దేవుడు ఇలా దీవించారు, ఇలా వచ్చారు, ఇలా వచ్చారు, ఇలా వచ్చారు, ఇలా వచ్చారు. సత్యాన్ని ఎవరో కూడా దాచి ఉంచలేదు. సత్యము నిలకడగా ఉంటది, స్థిరంగా ఉంటది, ఎల్లకాలం ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట మనం చూసినట్లయితే పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు ఎంతో చర్చికి సంబంధించిన వాళ్ళందరిని కూడా ఏం చేస్తున్నారంటే చంపటం, చిత్రహింసలు పెడుతున్నప్పుడు దేవాతి దేవుడు ఆ దమస్కు మార్గంలో గుర్రం వెళ్తున్న సౌలును ఒకేసారి దర్శించినప్పుడు, ప్రభువా దేవుడు చెప్పారు, ఇక్కడ నుంచి నువ్వు పలానా ఇంటికి వెళ్ళు, నీ కళ్ళు కనపడి ఆయన ప్రార్థన చేస్తాడు, నువ్వు ఆ మార్గం వెళ్తే నీకు ప్రయోజనం అన్నాడు దేవుడు. చచ్చినట్టు యేసు ప్రభువుని అంగీకరించిన చూడండి, ఆ మార్గం నువ్వు నడవలసిన మార్గం ఆయన బోధించలేదా? మోషేకు బోధించలేదా? నడిపించి ప్రజలని ప్రయోజనకరంగా ఉన్నట్లుగా వాళ్ళకి ప్రయోజనమే చేకూర్చాడు. ఒక దేశాన్ని ఇచ్చాడు, ఒక భూమిని ఇచ్చాడు దేవుడు, వారికి ఆదరణ ఇచ్చాడు, వాళ్ళ విషయంలో సహాయం చేశాడు. అదే విధంగా సంఘాన్ని హింసిస్తున్న వ్యక్తిని ఏం చేశాడు? దర్శించాడు నా ప్రభు. దర్శించడం మాత్రమే కాకుండా చంపేలేదండి. నిజంగా మనమైతే అసలు చంపేదని అంటారు, కానీ దేవుడు చంపలేదు. ఏం చేశాడు? తనకి ఏ రకంగా మలుచుకోవాలో ఆ విధంగా మలిచి అన్ని జీవులందరికీ సువార్తనే ప్రకటించాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎదురొస్తుంది కదా, చెప్పండి, ఎదురొస్తున్నందుక లేకపోతే దేవునికి స్తోత్రం చెప్పారు? సరే, ఏదో ఒకటి ముగిస్తాం. సరే, పౌలుగా మార్చబడిన తర్వాత, అంటే దేవుడు దర్శించిన తర్వాత తన యొక్క కళ్ళకి పొరలగమ్మనప్పుడు ఆయన అన్నాడు, పలానా ప్లేస్కి వెళ్ళు, ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గర నువ్వు ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు 3 దినాలు ఉపవాసం ఉన్నాడు బాబు. అప్పుడు దాకా ఉపవాసం అంటే ఏం తెలియదు ఆయనకి. వెంటనే ఆయన ప్రార్థన చేసిన వెంటనే పొరలు రాలినట్టు రాలిపోయాడు. అవునా కదా? అంటే కొంతమంది పొరలు గమ్ముతూ ఉంటాయి, ఈ లోకానుసారం పొరలు గమ్ముతాయి. కన్ను ఆ పొర గమ్మినప్పుడు ఇక పెద్ద చిన్న ఉండదు, ఎవరెక్కడ ఏదో మాట్లాడేస్తా ఉంటారు, ఇక నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉంటారు. ఆ పొరలు కాస్త రాలి అనుకో వాస్తవం బయటకు వస్తాయి. ఆ పొరలు రచ్చిపడి వేసుకోవడం మాత్రం దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పొరలు రాలిన తర్వాత జీవంగా దేవుడు ఎవరో తెలుసుకున్నాడు, ఆయన సిద్ధపడిపోయాడు. ఇక దేవుని యొక్క సువార్త పరిచర్యకు నా ఊపిరి, నా ప్రాణము అంటే చక్కరాజు, నా ప్రాణం పోసేటట్టు పరిచర్య విషయంలో చివరి వరకు అనేక రకాల దెబ్బలు, అనేక రకాల అమ్మ, అనేక రకాల చిత్రహింస పడినప్పుడు కూడా సువార్త పరిచయం అయినా విడిచిపెట్టలేదు. ఎందుకంటే అది ఆయనకు ప్రయోజనకరంగా. అందుకంటే నేను మంచి పోరాటం పోరాడుతుంది, విశ్వాసము కాపాడు, నా కొరకు నేను కడముట్టింది, నా కొరకు. మన ఆత్మీయ జీవితం అది మాట కావాలి. తన యొక్క సౌలుగా ఉన్నప్పటికీ పౌలుగా ఉన్నప్పటికీ దేవుడు చేసే సహాయం, ఆయన నడిపించిన విధానం, ఆయనకి ఏ రకమైన ప్రయోజనం చేకూర్చాడు. దేవుడికి ఏ ఒక్క వ్యక్తి కూడా నశించుకోవడం ఇష్టం ఉండదండి. ఒక విషయం గమనించాలి, ఏ ఒక్క వ్యక్తి కూడా నశించుకోవడం ఇష్టం లేదు. దేవుడు గొప్ప దేవుడు కాబట్టి నిజంగా అటువంటి సౌలుని పౌలుగా మార్చాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే యేసు ప్రభువుగా తన శిష్యుని పిలిచినప్పుడు వాళ్ళు గొప్ప ధన్యత ఏమి లేదండి. వాళ్ళు కొంత చదువు రాని ఆమరులు అంట, అటువంటి వారిని పిలిచి ఆయన ఏం చేశాడంటే నడిపించాడు. ఆయన యొక్క బోధలు చెప్పి ఉన్నాడు. ఆయన ఏ మార్గంలో మీరు నడిస్తే మీకు ప్రయోజనం, మీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితానికి ఏ రకమైన ప్రయోజనం చేకూర్చుతో, అదే విధంగా అనేకుల్ని ఆయన వైపు తిప్పడానికి వీళ్ళని దేవుడు ఒక సాధనంగా ఆయన వాడుకొని ఈ దినం వరకు కూడా వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క పేర్లు మనం ధ్యానిస్తున్నామంటే దేవుడు వారికి అనుగ్రహించిన కృప. దేవునికి స్తోత్రం. రేపొద్దున మన యొక్క జీవితం, మన యొక్క బ్రతుకు వెళ్ళిపోయినా అంటే ప్రభు పిలిచి ఈ రాజ్యం విడిచిన మనం చేసిన పరిచయం మాట్లాడాలి, మన కుటుంబంలో మన గురించి ఒక సాక్ష్యం అనేది ఉండాలి. ఆ రెండు లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసిన శూన్యం అని అంటుంది.
ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఈ రోజు మీ సన్నిధికి వచ్చి మీరు ఏదో ప్రార్థన చేసి వెళ్ళటం కాదు. ఈ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ఈ భక్తిని నేను ఏం చేయాలంటే ముందుకు నడిపించాలి. ఈ భక్తి, నువ్వు చేస్తున్న భక్తి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒకవేళ పొరపాటు నీ రాత్రి కాల సంబంధించి తన్ను చాలిస్తే నీ గురించి ఇచ్చిన సాక్ష్యము ఎలా ఉండాలంటే ఘనంగా ఉండాలి. నేను అదే అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు. ఈ రోజు నాకు ఓపిక ఉంది కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఇక యవన కాలంలో దేవుని పరిచయం చేస్తున్నాం. ఒక 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత రే తాతను పక్క తప్పుకో, మేమున్న కుర్రాళ్ళు అంట చెప్తున్నాం. అవునా కదా? అప్పుడు ఇన్నోడు ఎవరు ఉన్నాడు. అప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు ఆరోగ్యం ఏ రకంగా ఉంటుందో తెలియదు. కాకపోతే నేను ఒకటి అనుకుంటాను, మనలో ఓపుకున్నంత వరకు, మనలో శక్తి ఉన్నంత వరకు, మనలో ఆయన అనుగ్రహించి ఆరోగ్యం ఉన్నంత వరకు, ఆయన పరిచర్యలో, ఆయన ప్రార్థనలో, ఆయన విజ్ఞాపన ఉదయకాలం నేర్చుకున్నాం కదా. 86 సంవత్సరాలు బట్టి ఆ వృద్ధాప్యంలో ఉంటూ అన్న అక్కడ ప్రార్థన చేసిందని దేవుని యొక్క ప్రత్యక్షత వరకు. ఇంకొక దైవజనమైన ఆయన కూడా సమయం ఆయన కూడా అక్కడ వెయిట్ చేశారంట. అయ్యప్పుడు రాధా సత్యస్వరూపి, ఇప్పుడు నీ దాసులు నువ్వు సమాధానంతో పోనిస్తున్నావు. అంత వైరాగ్యం కలిగి వారు జీవించారు కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షతను వారు కళ్ళారు చూశాను. నీ యొక్క జీవితంలో కూడా ప్రభు యొక్క ప్రత్యక్షతను చూడాలనుకున్నా, లేదా ప్రభుత్వం సహవాసం చేయాలనుకున్నా, నీ యొక్క గుడారంలో ఉన్న దుర్మార్గం నువ్వు తొలగించుకోవాలి. ఆయన చెప్పిన మార్గం నడిచినప్పుడు నీకు అది ప్రయోజనము, నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. దేవుడు ఈ యొక్క మాటను వెనుకలు ఆశ్రయించి దీవించును గాక. అందరూ మోకరించండి. పరిశుద్ధమైన బలాలను మనం చేయబోతున్నాం కాబట్టి కృపగల దేవుడు మనల్ని దృష్టించి మన యొక్క జీవితాన్ని మనం ముందు నడిపించలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. నీకు ప్రయోజనం కలిగినట్లు నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను ప్రభు చెప్తున్నాను కాబట్టి మన యొక్క జీవితంలో ప్రయోజనం కలుగులాగా ప్రార్థన చేసుకుని వర్తమానం పడుతున్నాము. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు. దేవా నీకు స్తోత్రం అయినా, నువ్వు మాకు అనుగ్రహించిన మాటను బట్టి, వాక్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, సంవత్సరం ప్రారంభంలో ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడు యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ సేవకుని బలపరచి ఒక ప్రత్యేకమైన కోణంలో ఉపదేశం చేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నా బ్రతుకులో ప్రభా, నా యొక్క జీవితంలో ఏదైనా దుర్మార్గత ఉంటే, నేను అభివృద్ధి పొందలేకుండా ఉండడానికి గల కారణాలు ఆ దుర్మార్గత దాన్ని విడిచిపెట్టుకుంటగా నీ అమూల్యమైన సహాయం నాకు అనుగ్రహించి, నా శక్తి కాదు, నా బలము కాదు ప్రభా, నా యొక్క ప్రభా అతని జ్ఞానము కాదు కానీ కేవలం ప్రభా నీ కృపను బట్టి దాన్ని ప్రభా తొలగించుకుని ముందుకు కొనసాగినట్లు, అభివృద్ధి నా జీవితంలో చూసినట్లు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన లేఖనాన్ని సెలవిస్తున్న ఆయనతో నువ్వు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానమును మేలును కలుగునని లేఖనాన్ని సెలవిస్తుంది కదా ప్రభా. అయ్యా నీతో సహవాసం చేసే కృపను గ్రహించండి. అయ్యా నీవు నడవలసిన త్రోవను ఆయన నేను నడిపించినట్లుగా ప్రభా, నీవు ప్రభా నా తండ్రి నీవు నడవలసిన త్రోవను ప్రభు నేను మమ్మల్ని నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నా ప్రియ తండ్రి, అయా నా తండ్రి, అయ్యా ఎన్నిక లేని పామరులు మీరు పిలిచి ప్రభా మీరు ఉపదేశం చేసి ప్రభా కొన్ని మార్గాలను ప్రభావానికి బోధించినప్పుడు ఆ మార్గాలను వారు నడిచిన విధానం బట్టి ఈ సువార్త పరిచర్య అయా నా తండ్రి దేశాలు ప్రభా నా తండ్రి అయా నా తండ్రి వ్యాపించున్నది నీ కృపను బట్టి ప్రభా. అయా నీ యొక్క ఉపదేశ క్రమంలో మేము నడిచేలాగిన అయ్యా ఏదైతే ప్రభా త్రోవలు మీరు మాకు బోధిస్తున్నారో ఆ మార్గాలు మేము నడిచినట్లుగా మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు ప్రభా, ఏదైనా మా ప్రజల ప్రభా ఏదైనా దోషము చేసి, ఏదైనా పాపము చేసి ఆ పాపాన్ని బట్టి వారి పశ్చాత్తాప హృదయముతో నీ సన్నిధి వైపు చేతులెత్తి వారు ప్రార్థన చేసుకుంటే ప్రభా, నువ్వు చేసిన వాగ్దానం నిమిత్తం, నువ్వు పిలిచిన పిలుపు నిమిత్తం నీ జనాంగమైన వారిని ప్రభా నీ ప్రతిష్ఠ కలిగిన నీ జనముని వారి దోషాలను క్షమించి వారి పాపాలను పరిహరించి తిరిగి వారి యొక్క జీవితంలో వారికి ఆశీర్వాదం చూసినట్లుగా తిరిగి ఆ ప్రాంతం వారు ప్రవేశించబడినట్లుగా మీ సహాయం చేయండి అంటూ ప్రార్థన చేసిన విధానాన్ని ప్రభు మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అదే రీతిగా ప్రభా నా తండ్రి అనేకమైన సంఘటనలు ఉన్నాయి ప్రభా నా తండ్రి. మోషేతో మీరు ఆజ్ఞాపించున్నారు ప్రభా. అయ్యా మోషే అనుకున్నాడు ఈ ప్రాంతం నుండి వెళ్తే త్వరగా వెళ్ళుకోవచ్చని, కానీ నీ ప్రజలైన వారిని యుద్ధ సన్నద్ధులుగా చేయాలని, పరాక్రమశాలుగా పరాక్రమశూరులుగా వారిని మీరు ఉంచాలని, నాయకత్వ విలువ కలిగిన ప్రజలుగా ఉంచాలని ఒక ప్రభా ఉద్దేశంతో అయ్యా నా తండ్రి అరణ్య మార్గం గుండా వారిని మీరు ప్రవేశపెట్టున్నారు ప్రభా. ఎర్ర సముద్రం గుండా వారిని మీరు ప్రవేశపెట్టున్నారు తండ్రి. ఆ మార్గాల గుండా వారు వెళ్తున్నప్పుడు ప్రభా ఏ విషయంలో కుంగిపోకుండా, ఏ విషయంలో నలిగిపోకుండా, ఏ విషయంలో అయా ఏది తక్కువ కాకుండా ప్రభా పగల మేఘ స్తంభం గాను రాత్రి అగ్ని స్తంభం గాను అయ్యా వెంబడించే బండగాను ప్రభా ముందుల సైన్యములకు అధిపతి యెహోవా గాని వెనక పరాక్రమశాలిగాను ప్రభా నిలబడి వారికి సహాయం చేసి ప్రభా ఆ వాగ్దానం వారు మీరు ప్రవేశపెట్టి ఈ దినాన ప్రభా సర్వ అయ్యా జన్మిత ప్రభని నా మహిమకరం ఒక దేశంలో మీరు ఏర్పరిచి మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ ఉద్దేశములు చాలా గొప్పవి నాయన. నువ్వు ప్రభా బోధించే బోధలు గొప్పవి నాయన. ఆయన ఉపదేశ క్రమం ప్రభా దాన్ని నిలిచిన వాడు ధన్యుడని లేక సెలవిస్తుంది ఆయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. మరొకటి మీ ప్రత్యేకమైన సమయం నా తండ్రి అయ్యా ఎవరైతే వ్యక్తిగతంగా వారు ప్రార్థన చేస్తున్నారు
చేసుకుంటున్నారో వారి జీవితాల్లో ప్రభా అయ్యా నీకు సమర్పించుకుంటున్నారో ప్రభా అయ్యా వారి జీవితంలో సమాధానం కలిగి చేయండి ఆయన, అభివృద్ధిని కలిగి చేయండి తండ్రి, మేలుని దయచేయండి ఆయన. నీ సాక్షిగా వారిని మీరు వాడుకుంటున్నామని మా ప్రభు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో ఎవరైనా బాప్తిస్మం తీసుకున్నట్లయితే